బనకచెర్లకు ఆ మీటింగ్కు పోయిండు. కమిటీ వేస్తామనగానే గంగిరెద్దులే తలూపోయిండు. అసలు కమిటీకి ఒప్పుకోవడం అంటేనే బనకచెర్లు ఒప్పుకోవడము. అసలు ఎట్లా కడతావు నువ్వు బనకచెర్ల? వరద జలాల మీద ఈ దేశంలో ప్రాజెక్టు కడతారా? వరద జలాల మీద ఈ దేశంలో ఎప్పుడైనా అనుమతి ఇచ్చిండ్రా అని నువ్వు గట్టిగా అడుగుతావా? గంగిరెద్దులోకే తలూపేస్తావా? మళ్ళీ బయటకు వచ్చి చర్చ జరగలేదని ఇంకో అబద్ధం మాట్లాడతావు. ఇంత దివాలా కోరా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఇప్పటికన్నా ఈ లేఖలు అబద్ధమా? ఇప్పుడు నేను కేంద్ర మంత్రి రాసిన సిఆర్ పాటిల్ ఉత్తరం చూపించిన ఈ లేఖ అబద్ధమా? ఈ మహారాష్ట్ర రాసింది అబద్ధమా? ఈ కర్ణాటక రాసింది అబద్ధమా? ఏది అబద్ధం రేవంత్ రెడ్డి? కేంద్ర ప్రభుత్వం నుంచి 20 రోజులైనా ఉత్తరం వస్తే నువ్వు ఎందుకు ఈ రోజు వరకు దానికి కౌంటర్ ఇయ్యలేను? అట్టెట్లా చేస్తావు అప్రైజల్ అని సిఆర్ పాటిల్కే లెటర్ రాగానే రిప్లై ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఢిల్లీకి పోయి గట్టి కొట్లాడవా? వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టు పోతావా పోవా? ఎందుకు పెదవులు మూసుకున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఏం నీ వాటాలా? దేనికోసం? వై ఆర్ యు మమ్? వై ఆర్ యు నాట్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్? ఇవాళ కర్ణాటక ఏం రాసింది? 423 టీఎంసీలు మళ్ళీ ఇస్తున్నావు, నేను మీద 112 ఆపుకుంటా అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది? అదే రేషియోలో ఆ రోజు 45-21-14 రేషియోలో నేను 74 ఆపుకుంటా కృష్ణాలా అని మహారాష్ట్ర అంటుంది. ఇప్పుడు ఇక 112 కర్ణాటక ఆపితే 74 మహారాష్ట్ర ఆపితే మన పరిస్థితి ఏంది? ఇంత కృష్ణా నీళ్ళు కూడా రావు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు. కృష్ణ ఆ నల్లమలను ఆనుకొని పారే కృష్ణా నదిలో ఆ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నల్లమల పులివా పిల్లివా ఎల్కవా? ఎందుకు మాట్లాడతలేవు? మరి పులి అయితే మాట్లాడదు, పిల్లివైనవో ఎల్కవైనవో, అందుకే మాట్లాడతలేనట్టున్నావు నువ్వు.